సింహాచలంలో చందనోత్సవానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం శ్రీవారి చందనం సేకరణ ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీన జరగనున్న చందనోత్సవం కోసం స్వామివారికి సమర్పించే పవిత్ర చందనాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఏడాది పొడవునా చందనపు పూతలో దర్శనమిచ్చే స్వామివారు కేవలం అక్షయ తృతీయ రోజున మాత్రమే తన నిరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజున తొలి విడత చందన సమర్పణ కోసం ఈ సన్నాహాలు జరుగుతున్నాయి. మంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ వరాహలక్ష్మీ నృసింహ ప్రభువు నిజరూప దర్శనాన్ని అత్యంత త్వరలో భక్తజనపాడి అందరికీ అందించడానికి సంసిద్ధుడవుతున్నాడు. ఈ నెల జరిగేటువంటి 20వ తారీఖు అక్షయ తృతీయ నాడు జరిగేటువంటి నిజరూప దర్శనం అనంతరం తొలి విడత చందన సమర్పించడానికి గాను ముందుగా సంసిద్ధం చేసుకున్నటువంటి ఆ చందనాన్ని అంతటిని సంసిద్ధం చేయడం కోసమని ప్రయత్నం జరుగుతోంది. ఇవాటి రోజున శ్రీవారి భాండాగారంలో ఉండేటువంటి ఆ శ్రీ చందనాన్ని బయటకు తీసి తూకం వేసి సుమారుగా 32 కేజీల చందనాన్ని అంటే చందనపు చెక్క తీసి దానిని శ్రీకార్యపరులు ఆ చందనాన్ని సేకరించడానికి తగిన రీతిలో సిద్ధం చేస్తున్నారు. అలంకరించబడేటువంటి శ్రీచందనాన్ని మన చేతుల మీదుగా మన కైంకర్యంగా చేయడం అనేటువంటిది భాగ్య విశేషం. అందుచేత ఇది చాలా పవిత్రమైనటువంటి కార్యం. జన్మకి ఎవరెవరికో వస్తుంది ఇలాంటి భాగ్యం. అట్లాంటి భాగ్యానికి నొచ్చుకున్నటువంటి వాళ్ళు మా శ్రీకార్యపరులు వాళ్ళ యొక్క దృఢమైనటువంటి విశ్వాసంతో భక్తిభావంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. సేవించండి, స్వామి అనుగ్రహానికి పాత్రం కండి.